స్థాపించి నేటికి సంవత్సరం పూర్తయింది. విజయవంతంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అండదండలతో ఈరోజు జనసేన పార్టీ తరఫున మేమందరం ఇవాళ కేక్ కట్ చేసుకోవడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేసి నేటికి సంవత్సరం పూర్తయింది. సినిమా రంగంలోనే కాదు, రాజకీయ రంగంలో కూడా తన వంతు సేవలు, తన యొక్క మార్పు నిరూపించుకుంటూ పిఠాపురంలో నెంబర్ 1 స్థానానికి తీసుకురావడంలో జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కృషి అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వం అందరికీ రాజకీయ పరంగా ఒక ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ప్రతి రంగంలో ప్రతి ఒక్కరికి యువతకు అండగా నిలుస్తూ తన సొంత నిధులను అయితేనేమి ప్రతి ఒక్కరికి ఖర్చు పెడుతూ మొన్నైతే రీసెంట్గా 2 రోజులు పిఠాపురంలో ఎలక్ట్రీషియన్స్ అందరికీ కిట్స్ పంపిణీ చేయడం జరిగింది. తన యొక్క మార్కు లేకుండా వారికి ఇవ్వడం, ఒక కిట్ల మీద కూడా జనసేన పార్టీ ఏ పార్టీ లేకుండా మేము చేసే సేవలు ఎడం చేతి చేస్తే పక్క చేయి తెలియకుండా చేసేటువంటి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రకి ఎంతో స్ఫూర్తిదాయంగా నిలుస్తున్నారు. మన కావిలిలో మన చనిపోయినట్టు ఉగ్రదాడిలో చనిపోయినటువంటి మన మధుసూదన్ గారికి 50 లక్షల రూపాయలు తన సొంత నిధులు ఇవ్వడం చాలా గొప్ప విషయం. నాయక్ గారికి అలాగే 20 లక్షల రూపాయలు సైన్యంలో చనిపోయినటువంటి ఇవ్వడం, ఇటువంటి ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలో ఎంత రాజకీయం అనేది అతను కేవలం సేవా దృక్పథంతో ఉండాలి తప్పితే రాజకీయం అనేది ఒక బిజినెస్ లాగా కాకుండా ప్రజలకి సేవ అంటే ఎలా ఉంటుందో చూపిస్తూ నిదర్శనంగా ప్రజలు ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తూ ఈరోజు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అంటే ఎప్పుడూ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసుకునే విధంగా మేమందరం వారికి ఎప్పుడు అండదండలుగా ఉండి ఈరోజు 21-22 సీట్లు సాధించుకొని 100% స్ట్రైక్ రేట్తో ఉన్న పవన్ కళ్యాణ్ గారు రాబోయే ఎలక్షన్లో కూడా ఇదే విధంగా ఆయన నిలబెట్టిన ప్రతి స్థానాల్లో గెలిపించుకొని జనసేన పార్టీలో ఒక మైలురాయిని అధిగమిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. అందరికీ నమస్కారం అండి. మా ప్రీతమ నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షులు మా అభిమాన నటుడైన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి 1 సంవత్సరం అంటే 12 నెలలు అయింది. ఈ 12 నెలల్లో ఆయన చేసిన కనుక మంచి పనులు ఎన్నో ఉన్నాయి, అది ప్రజలందరికీ తెలుసు. ఇంకా ఉన్నత 4 సంవత్సరాల్లో కూడా ఇంకా మంచి పనులు చేస్తాడని చెయ్యాలని అని మా అందరి కోరిక. కావలి బ్రిడ్జి సెంటర్లో కూడా ఈరోజు ఆయన ప్రమాణం చేసిన సీఎంగా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన సందర్భాన ఈరోజు కావల్లో జన సైనికులు వీర మహిళలు అందరం కలిసి కేకు కట్ చేసుకోవడం కూడా జరిగినది. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో మేము చేసుకోవాలా. ఆయన ఇంకా రాష్ట్రాన్ని అభివృద్ధి దాంట్లో నడిపేయాలని మంచి ఆకర్షణతో ఉన్నాడు. ఆయన మంచి నటుడు. ఆ నటన కూడా ముగించుకొని రాజకీయాల్లోకి వచ్చి ప్రజలు సేవ చేయాలని ఎంతో ఆపేక్షతో ఉన్నాడు. కాబట్టి మేము ఇంకా ఆయనకి మంచి రాష్ట్రంలో అందరూ జన సైనికులు వీర మహిళలు కూడా ఆయనకి మంచి బలం ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇంకా ఆయన ఆరోగ్యాలతో నుండి 100 ఏళ్ళు ఎలాంటి లోపాలు లేకుండా జీవించాలని, ఇలాంటి ప్రజాసేవ చేయాలని మా కావలి జనసేన తరఫున మేము మరి ఆ భగవంతుడిని కోరుకుంటున్నాం. అందరికి నమస్తే అండి. ఈరోజు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఈ 12 నెలలు ఒక్క సీటు కూడా సంపాదించలేడు అనే ఒక మాట మాట్లాడిన వాళ్ళకి సమాధానం చెప్పి ఇప్పుడు 12 నెలలు అయింది. గవర్నమెంట్ ఫామ్ అయ్యి కూడా 12 నెలలు అయింది. ఈ 12 నెలల్లో కలిసి జనసైనికులంతా ఈ ఉదయగిరి బ్రిడ్జి సెంటర్లో కేక్ కట్ చేసి ఘనంగా పవన్ కళ్యాణ్ గారిని విష్ చేస్తున్నాము. అదేవిధంగా కావలి టౌన్లో కూడా జన సైనికులు ప్రతి ఒక్కళ్ళు ఇక నుంచి బలమైన కేడర్గా ప్రతి వార్డులో కానీ ప్రతి ప్లేస్లో కానీ ఈసారి జనసేన జెండాని బలంగా జనాల్లోకి తీసుకెళ్తామని చెప్పి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం కాడి నుంచి సీఎంగా మేము చేసుకుంటామని చెప్పి మేము గర్వంగా చెప్తున్నాం. మేము పవన్ కళ్యాణ్ కోసం మేము ఏదైనా చేస్తాం, ఎంతకైనా తెగిస్తాం. పోయినసారి అధికారం ఉన్నప్పుడు వైసీపీ గవర్నమెంట్ని ఇదే ప్లేస్లో ఫ్లెక్స్ విషయంలో చించా అవతలారేసాం. పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసుకుందాకా జనసేన నిద్రపోము. ఖచ్చితంగా అన్ని వార్డుల్లో అన్ని ప్రోగ్రామ్స్ కనెక్ట్ చేసి జనసేన కేడర్ను కూడా బలోపేతం చేస్తాము. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సీఎంగా చేసుకుందాకా మేము జనసేన నిద్రపోము. జై జనసేన. జనసేన పార్టీ తరఫున సీఎం డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు సాధించినటువంటి ఎన్నో ఆదర్శాలు మీకు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. కానీ ఈ రోజుకి సంవత్సరం 365 రోజులు ఆయన హర్నిశలు నిద్ర లేకుండా ప్రజల కోసం పోరాడుతున్నాడు.
ఈరోజు ఇక్కడ సంవత్సరం కంప్లీట్ చేసుకున్న కావున ఈరోజు కావల్లో సమ్మన్ వెంకట సుబ్బయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకుంటున్నాం. మేము రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలా అని మేమందరం పట్టుబట్టి ఉన్నాము. మేమందరం కూడా తప్పనిసరిగా సీఎం అవుతాడని కోరుకొని ఆశిస్తున్నాం. ఇది నా